ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో 2783 విగ్రహాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1537 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఖమ్మంలో ఇప్పటికే 240 విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యాయి. ఖమ్మంలో వినాయకుల నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం కదిర్ అందిస్తారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల నిమజ్జనం చేయడం కోసం అధికారులు పూర్తి ఏర్పాట్లను ఇప్పటికే వాటిని పరిశీలించి వాటిని సమీక్షించి ఎక్కడ నిమజ్జనం చేయాలో వాటన్నింటిని కూడా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూస్తే అనేక లోతట్టు ప్రాంతాలతో పాటుగా ఎక్కడైతే వరద ఎక్కువగా ఉంటుందో, నీరు ఎక్కువగా స్టోరేజ్ ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటి వద్ద కూడా నిమజ్జన కార్యక్రమం జరపాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చేసి 1537 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూస్తే 2783 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికే 241 గణేష్ విగ్రహాలను ఇప్పటికే నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. స్థానికంగా ఉన్న చెరువుల్లో కానివ్వండి, వాగుల్లో, వంకల్లో వాటిని నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. కేవలం ఖమ్మం డివిజన్లోనే 700 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి మున్నేరు వద్ద అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ రోడ్డును ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా క్రేన్లు, జేసీబీలు అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికే వరద తాకిడితో ఎక్కువగా ముంపుకు గురైన మున్నేరు కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరు ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పేసి అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అడుగడుగున అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తే అటు భద్రాచలం దగ్గర నుంచి గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన మహోత్సవం జరగాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే అదే ఆ ప్రదేశాలన్నింటినీ ఇప్పటికే స్థానికంగా ఉన్న ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు పరిశీలిస్తూ ఉన్నారు. గణేష్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేశారు. మొత్తంగా ఖమ్మం నగరంలో గణేష్ శోభాయాత్ర కొనసాగించే మార్గాలు ఏ విధంగా ఉన్నాయంటే మామిలగూడెం ఏరియా గణేష్ విగ్రహాల ఊరేగింపు, మయూరి సెంటర్, కిన్నెరసాని జెడ్పీ సెంటర్, చర్చ్ కాంపౌండ్, ప్రకాష్ నగర్, మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్కు చేరుకోవాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి ఆర్టీఏ కార్యాలయం లేదా బ్యాంక్ కాలనీ ప్రాంతం గణేష్ విగ్రహాల ఊరేగింపు ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లందు ఎక్స్ రోడ్ నుంచి జెడ్పీ సెంటర్, చర్చ్ కాంపౌండ్, ప్రకాష్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం వరకు ఉంటుంది. రోటరీ నగర్, ఇందిరానగర్ ప్రాంత గణేష్ విగ్రహాల ఊరేగింపు మమతా ఎక్స్ రోడ్, అక్కడ ఉన్న విఆర్కే సిల్క్స్, ఇల్లందు క్రాస్ రోడ్, జెడ్పీ సెంటర్, చర్చ్ కాంపౌండ్, ప్రకాష్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్కి రావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కస్బా బజార్ మరియు కమాన్ బజార్ ప్రాంతాల్లో గణేష్ విగ్రహాల ఊరేగింపు చర్చ్ కాంపౌండ్, ప్రకాష్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్కి రావాల్సి ఉంటుంది. రూట్ నెంబర్ 1, 2, 3, 4, 5 గట్ల విభజించారు. మున్నేరు పంపింగ్ వెల్ రోడ్డు, 3 టౌన్ పోలీస్ స్టేషన్, హరకారబావి సెంటర్, 3 బొమ్మల సెంటర్, బోస్ బొమ్మ సెంటర్, చర్చ్ కాంపౌండ్ నుంచి వెళ్ళాలి. 1వ నెంబర్ అనేది రూట్ నెంబర్ 2 మున్నేరు పంపింగ్ వెల్ రోడ్డు, 3 టౌన్ పోలీస్ స్టేషన్, హరకారబావి సెంటర్, 3 బొమ్మల సెంటర్, బోస్ బొమ్మ సెంటర్, చర్చ్ కాంపౌండ్, జెడ్పీ, ఇల్లందు ఎక్స్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ లేదా మమతా సర్కిల్ మీదుగా వెళ్లాలని సూచించారు. దాంతోపాటు రూట్ నెంబర్ 3 ప్రకాష్ నగర్ మున్నేరు, సెయింట్ జోసెఫ్ సెంటర్, చర్చ్ కాంపౌండ్ సూచించడం జరిగింది. గణేష్ విగ్రహాలను నిమజ్జనం కోసం నాయుడుపేట వైపు ఏర్పాటు చేసిన మున్నేరు నది ర్యాంప్ ద్వారా నిమజ్జనం చేయాలని చెప్పేసి సూచించారు. 2 రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీర్థాల, మంగళగూడెం, మదివారిగూడెం, పోలిశెట్టిగూడెం, గూడూరుపాడు, తనగంపాడు, కస్నా తండా, కాశీరాజగూడెం, ఎంవిపాలెం, ఆరెకోడు తండా, వాల్యా తండా, పిట్టలవారిగూడెం, పోలేపల్లి, గోలపాడు, పల్లెగూడెం గ్రామాల గణనాథుల తీర్థాల వద్ద మున్నేరులో నిమజ్జనం చేయాలని చెప్పి సూచించారు. ఎక్కడికక్కడ అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా డీజేలు ఎక్కువగా లేకుండా డీజేలు ఉన్న వాహనాలను సీజ్ చేస్తామని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రధానంగా నిమజ్జన సమయంలో ఎక్కువగా విద్యుత్ తీగలు మరియు వచ్చేపోయే వాహనాలు గమనించాలని చెప్పేసి యాత్ర నిర్వాహకులు కోరుతా ఉన్నారు. శోభాయమాన యాత్రలో
అశ్లీల నృత్యాలు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను కానీ అలాంటి పాటల్ని కానీ ప్రదర్శించకూడదని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. శోభాయమాన యాత్రలో బాణాసంచా కాల్చుట పూర్తిగా నిషేధం అని చెప్పేసి, ఈ విషయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. నిమజ్జనం సమయంలో నీటి వద్ద జాగ్రత్తలు పాటించాలని మరియు నీటి వద్ద చిన్నపిల్లలను రానియకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన ఇరు జిల్లాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కమిషనర్గా ఉన్న అభిషేక్ ఆగస్య ఇప్పటికే మున్నేరు నది వరకు వచ్చి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని దాని గురించి ఇక్కడ పరిశీలించడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఎప్పటికప్పుడు నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలనే దాని గురించి అధికారులతో ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పేసి పైనుంచి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు అందటంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇది మొత్తంగా నిమజ్జనానికి సంబంధించిన అప్డేట్స్.